పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీతో పాటు డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న డార్లింగ్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ కథానాయకులుగా నటిస్తున్నారు. హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు మరిన్ని చిత్రాలు సైతం ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే డార్లింగ్ సరసన నటించాలని ఎంతోమంది హీరోయిన్స్ కోరుకుంటారు. కానీ ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయానంటుంది ఈ హీరోయిన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ నిత్యా మీనన్. అలా మొదలైంది ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. తనదైన నటనతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కేవలం కథానాయికగానే కాకుండా సింగర్గానూ రాణిస్తుంది. పాత్ర నచ్చితే చాలు, నిడివి ఎంత ఉంటుందనేది పట్టించుకోకుండా నటిస్తూ మెప్పిస్తుంది. తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ అమ్మడు ఇప్పుడు తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే కెరీర్ తొలినాళ్లలో ప్రభాస్ గురించి తాను చేసిన కామెంట్స్ తనను మానసికంగా బాధించాయని చెప్పుకొచ్చింది. ప్రభాస్ గురించి మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తెలుగు సినిమాలు అంతగా చూడలేదు. అప్పుడు నాకు తెలుగు సరిగ్గా రాకపోవడంతో సినిమాలు చూడలేదు. కానీ కెరీర్ మొదట్లో ప్రభాస్ గురించి నన్ను అడిగారు. నాకు తెలియదు అని చెప్పాను. దాంతో నేనేదో తప్పు చేసినట్టుగా చూశారు. నాపై విమర్శలు చేశారు. అలా చెప్పటంలో చాలా హర్ట్ అయ్యారు. ఈ ఇష్యూతో నిజాయితీగా ఉన్న చోట్ల ఉండకూడదు అని, ఎక్కడ ఎలా ఉండాలో అక్కడే ఉండాలని తెలిసింది. ఇప్పటికీ ఆ ఇష్యూ నన్ను బాధ పెడుతుంది అంటూ గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నిత్యా మీనన్.